హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్విపి అకాడమీ. సో గైస్, చాలా అంటే చాలా మంది వెయిట్ చేశారు అనమాట ఈ పర్టికులర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కోసం. సో ఫైనలీ వీఆర్ హియర్. లైక్ మీకోసం ఏవైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలనుకుంటున్నారో ఎవ్రీథింగ్ కూడా మేము ఇన్ డీటెయిల్ గా వన్ బై వన్ అన్ని కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ మన నుండి ఫస్ట్ రాబోతుంది ఏంటి అంటే ఎంబీసీఆర్ కాలేజ్ ఏదైతుందో దాని గురించి అనమాట. అండ్ కమింగ్ వీడియోస్ లో మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో పూర్తిగా చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎంబీసీఆర్ లో ఏ కేటగిరీస్ ఏ పర్టికులర్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ కేటగిరీస్ ఎవరికైతే వచ్చే సీట్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళు బేస్ చేసుకుని నేను ఒక క్లియర్ అనాలిసిస్ చేయబోతున్నాను. మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను కూడా. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీకు ఫైనల్ గా స్టార్టింగ్ ర్యాంక్ ఏంటి అండ్ ఎండింగ్ ర్యాంక్ ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చెప్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం సో మీకు ఒక అనాలిసిస్ అయితే చెప్తాను. ఓకేనా? సో మీరు ఒకవేళ ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని పర్టికులర్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఏంటి ఎండింగ్ ర్యాంక్ ఏంటి క్లియర్ గా చెప్తాను. ఓకేనా? ఫైనల్ గా మీరు ఎంత ర్యాంక్ వస్తే మీరు పర్టికులర్ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ థింగ్ చెప్తాను ఓవరాల్ గా. ఓకేనా? సో అట్ ప్రెసెంట్ అయితే మాత్రం మీరు ఒకవేళ ఓసీ అనుకుంటే నేను ఇప్పుడు నా పర్టికులర్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఈసీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఓసీ నుండి ఈసీ ఏదైతే ఉందో 269 ఈజ్ ద లైక్ స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. ఓకేనా? సో ఎండింగ్ ర్యాంక్ అనేది దే ఆర్ నాట్ మెన్షన్డ్ ఇయర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఫీమేల్ కూడా ఇచ్చారనమాట. సో పాజిటివ్ వే అనమాట ఇది. సో ఇక్కడ మేల్ కి అండ్ అలాగే ఫీమేల్ కి ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఇదే బ్రాంచ్ లో 269 కంటే తక్కువ పెట్టిన వాళ్ళకి డెఫినెట్లీ ఈజీగా వచ్చేస్తుంది. అలా అని చెప్పి ఎక్కువ పెట్టిన వాళ్ళకి రాదా అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఇయర్ లో నీ లైక్ మంచి ర్యాంక్ అనేది 300 అనుకుందాం. పెట్టిన ఈ ఒక పర్టికులర్ కాలేజ్ 300 అనేది మంచి ర్యాంక్ అనుకుందాం. ఓకేనా? ఓసీ వరకు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ దానికంటే తక్కువ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకేనా? లేదు 300 కంటే అబోవ్ పెట్టిన వాళ్ళకి వస్తుందా అంటే లేదు, అప్పుడు 300 వాళ్ళకి మాత్రమే వస్తుంది అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఈడబ్ల్యూఎస్ కిందనే ఈ పర్టికులర్ ఓసీ కేటగిరీని తీసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది కదా, సెకండ్ సెకండ్ కోలం. అలా చూసినట్లయితే మీకు ఇక్కడ అదిగోండి కెమికల్ లో ఇక్కడ ఇద్దరికి అలౌట్ అయ్యి చూడండి, అబ్బాయిలకి 28 112 అని చెప్పి. ఓకేనా? సో ఈ ఓసీలో ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉందో అందరూ అప్లై చేసుకోవచ్చు, కానీ వీళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ అప్లై చేయలేదన్నమాట. ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో డెఫినెట్లీ ఈ పక్క ఈడబ్ల్యూఎస్ ని మీరు మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి, సర్టిఫికేట్ ని. ఓకేనా? అండ్ దాని తర్వాత కమింగ్ టు బీసీఏ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలోనే 399. ఓకేనా? సో ఇంకా అమ్మాయిలకి ఎవరికి అలౌట్ చేయలేదు అనమాట. సో దట్ మీన్స్ ఎవరు అప్లై చేయలేదు ఆర్ లేదు అనుకుంటే దానికంటే బెటర్ కాలేజ్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా? అండ్ కమింగ్ టు బీసీబీ వచ్చినప్పుడు ఏంటి అంటే 405 మేల్ కి అండ్ అలాగే ఫీమేల్ కి 867. అండ్ దాని తర్వాత బీసీసీకి 1363. అండ్ దాని తర్వాత ఫీమేల్ అలాంటి అలాంటి వాళ్ళకి అప్లై చేయలేదన్నమాట. అండ్ అలాగే బీసీడీ 287 390. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండింగ్ ర్యాంక్ వచ్చేటప్పుడు ఏంటంటే 392. ఓకేనా? సో 287 నుండి 392 మధ్యలో ఎవరికైనా వచ్చింది అనుకో బీసీడీలో ఈ పర్టికులర్ కాలేజ్ అలౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత బీసీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ తర్వాత పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ ఎస్జీసీ ఇవన్నిటికి కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ పర్టికులర్ కాలేజ్ గురించి ఒక క్లియర్ అనాలిసిస్ చెప్పాలనుకుంటే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓసీ నుండి వెళ్ళినట్లయితే మాత్రం డెఫినెట్లీ మీ దగ్గర ఒక మంచి 100 బిలో ర్యాంక్ ఉంటేనే యూ కెన్ ప్రిఫర్ దిస్ కాలేజ్ అని చెప్పవచ్చు అనమాట. ఓకేనా? లేదు లైక్ ఒక ఫీమేల్ అయితే మాత్రం మీరు 150లో ఉన్నా సరే ప్రిఫరబుల్లీ మీకు ఇది అలర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అందుకే చెప్తున్నాను మేల్ కి ఫీమేల్ కి అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మేల్ అయితే మాత్రం ఒక 70 బిలో కానీ 100 బిలో కానీ ఉంటే మాత్రం ఈ కాలేజ్ అలర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు అదే ఓసీలో ఫీమేల్ అయితే మాత్రం డెఫినెట్లీ 150 బిలో అయితే చూస్తారనమాట. ఓకేనా? అండ్ తర్వాత బీసీఏ నుండి బీసీఈ వరకు ఈ మధ్యలో ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఈ పర్టికులర్ ఏ బ్రాంచ్ లో అయినా సరే 500 బిలో వచ్చినట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ 500 కంటే తక్కువ వచ్చి 400 వచ్చింది వాళ్ళకి ఇంకా ఈజీగా ప్రిఫర్ చేస్తారు అనమాట. లేదు 400 కంటే ఇంకా తక్కువ వచ్చింది 300 వాళ్ళని ఈజీగా ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? సో ఇది ప్రైమరీ కేటగిరీ. ఓకేనా? అండ్ దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో మీకు ఒకవేళ 1000 లో కానీ లేదనుకుంటే 1500 లోపల కానీ వచ్చింటే మాత్రం డెఫినెట్లీ ఈ పర్టికులర్ కాలేజ్ మీకు అలౌట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ నేను చెప్పాలనుకున్న క్లారిటీ క్లియర్ గా ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లేదు సిఎస్సి కాకుండా మేము ఇంకొక మాకు ఇంటిగ్రేట్ చేయడానికి మంచిగా వచ్చింది అంటే లైక్ ఈసీ వాళ్ళకి త్రిబుల్ వాళ్ళకి మెకానికల్ సివిల్ వాళ్ళకి చెప్తున్నాను అంటే నాకు ఇంటిగ్రేట్ చేయడానికి మంచిగా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏ కాలేజ్ లైక్ ఏ బ్రాంచ్ ప్రిఫర్ చేసుకోవాలని అడుగుతారు అనమాట, సిఎస్సి కాకుండా. ఓకే? ఎందుకంటే సిఎస్సి వాళ్ళు ఎలాగో సిఎస్సి ప్రిఫర్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనకి ఇంటిగ్రేటర్ మంచి ర్యాంక్ వచ్చి మనం ఎందుకు సబ్ బ్రాంచెస్ ఏదైతే సిఎస్సి సబ్ బ్రాంచెస్ కి వెళ్ళకూడదు? అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఓకేనా? బట్ ఇక్కడ ఎవరు చూసారు? సో బీసీఏ వాళ్ళు వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది 2531 వచ్చినా సరే వాళ్ళు ప్రిఫర్ చేసుకున్నారు. ఓకేనా? దాని తర్వాత 1938 కానీ 1770 కానీ 1684 కానీ 1225 కానీ ఇలా ర్యాంక్ పెద్ద వచ్చినా సరే ది ప్రిఫరబుల్. ఓకేనా? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సిఎస్సి తర్వాత ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత సిఎస్ఎం సిఎస్డి సిఎస్సి
ఓకేనా. సో ఇలా మీరు ప్రిఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ అదే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఓకేనా. సో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ రెండు కాలేజ్, దాని తర్వాత విజ్ఞాన్ గురించి కానీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ అన్ని గురించి కూడా మేము చేయడానికి అయితే చాలా చాలా ఫాస్ట్ గా చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా. సో మీకు కూడా అప్డేట్స్ అనేవి ఎవ్రీథింగ్ వస్తాయి కాబట్టి డోంట్ వరీ. సో ఇప్పటి వరకు చూసినంత వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ గైస్.